నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్ అనగానే ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ తోటి అలరిస్తూ ఉంటుందండి. ఈరోజు అయితే 16th November 2025. యాక్చువల్గా ఈరోజు భారీ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఏంటంటే వరల్డ్ ప్రీమెచ్యూర్ డే. అంటే యాక్చువల్గా 17th November అండి, కానీ ఈరోజు సండే కదా, ముందుగానే కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక హాస్పిటల్ వారు ఒక ప్రైవేటు కార్యక్రమం కింద నిర్వహిస్తున్నారు. అంటే వరల్డ్ ప్రీమెచ్యూర్ డే అంటే చాలామంది తెలిసి ఉంటుంది. అంటే ఒక మనిషి పుట్టుకకు 9 మాసాలండి. అంటే మన హ్యూమన్ బేబీ పుట్టాలంటే ఒక 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి. అంటే మనం అన్ని ఆహారపు అలవాట్లు సక్రమంగా పాటిస్తే 9 నెలలు నిండాక 9 నెలలు దాటిన తర్వాత పుడుతుంది అనమాట బేబీ. అట్లా కాకుండా ప్రీమెచ్యూర్ డే అంటే సుమారుగా 7 నెలలకి 8 నెలలకి ఒక్కొక్కసారి 6 నెలలకు కూడా, అంటే పిండం సరిగ్గా తయారక ముందే మనకి జననాలు పుడుతూ ఉంటారనమాట. అలా తొందరగా పుడుతున్న అంటే మన ఇండియాలో అయితే ముఖ్యంగా 3 మిలియన్స్ వరకు 3.5 మిలియన్స్ వరకు ఇటువంటి జననాలు జరుగుతూ ఉంటాయి. ప్రీమెచ్యూర్ డే జననాలు అనమాట. అటువంటి జననాలు జరగడం వల్ల మనకు ప్రయోజనాలు ఏంటంటే, ప్రయోజనాలు కాదండి, ముఖ్యంగా చాలా లాసెస్, అంటే నష్టాలు. అంటే 9 నెలలు తయారవకుండా, అంటే బిడ్డ పరిపక్వంగా తయారవకుండా తల్లి గర్భం నుంచి బయటకు రావడం వల్ల అవయవాలన్నీ సరిగ్గా ఎదగకపోవడం, అంటే మెచ్యూరిటీ సరిగ్గా లేకుండా బిడ్డ జన్మిస్తూ ఉంటాడు. తద్వారా ఇప్పుడు హ్యూమన్ బాడీ సరిగ్గా తయారవకుండా భూమి మీద పడింది అనుకోండి, దాని నష్టాలు ఎన్నో మీకు చెప్పనవసరం లేదు. అంటే అన్ని రకాలుగా ఎదుగుదల లాస్లో ఉంటుంది. తద్వారా తల్లిదండ్రులు చాలా శోభపడుతుంటారు. అన్ని రకాలుగా సొసైటీకి చాలా లాస్ కదా. అటువంటి లాసుల్ని నివారించాలంటే ప్రీమెచ్యూర్ బర్త్లు అనేవి తగ్గించాలంటే ఏం చేయాలంటే, ముందుగా అవగాహన పెంచాలి. అంటే గర్భస్థ తల్లిదండ్రులు, అంటే బిడ్డ తల్లి కడుపుతో ఉన్నప్పుడు, అంటే గర్భం దాల్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమంగా తీసుకుంటే ఇటువంటి ప్రీమెచ్యూర్ బర్త్లు అనేవి జరగవన్నమాట. దాని మీద అవేర్నెస్ కండక్ట్ చేయడానికి, అంటే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ వారి సౌజన్య కార్యక్రమం చెప్పాను కదా, అంచేతనే ఇలా ప్రీమెచ్యూర్ బర్త్లు అనేవి నివారించడానికి, అంటే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు, అంటే పోషకాహారాలు ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకమైన విటమిన్ ట్యాబ్లెట్లు వాడాలి, ఎక్సర్సైజ్ ఏ రకంగా చేయాలి, ఇవన్నీ అన్నీ సక్రమంగా చేస్తూ ఉంటే కనుక ఇలా ప్రీమెచ్యూర్ బర్త్లు అనేవి నివారించవచ్చు. దాని మీద అవగాహన చేసేందుకు ఒక రకంగా హాస్పిటల్ ప్రమోషన్ ఏమైనా ఉండి, ప్రజల్లో అవగాహన నిమిత్తం మనం ఉండి వారు అయితే అక్కడ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. కానీ ప్రజల్లో అవగాహన ఇటువంటి, అంటే ఏది చిన్న విషయమే అనుకుంటామండి, కానీ మనం ఇప్పుడు ఒకప్పుడు పోలియో చూడండి, మహమ్మారిలాగా మొత్తం అతలాకుతలం చేసిన ప్రపంచాన్ని. మరి పోలియో కాలక్రమేణా వెళ్ళిపోయింది కదా వ్యాక్సినేషన్ ద్వారా. ఏదైనా అవగాహన ఉంటే అన్నీ జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఈవెంట్ జరుగుతుంది. మనం మొత్తం అంతా టీషర్ట్లతోటి వేసుకున్నారు. మరి ఈవేళ ఈవెంట్ చూద్దాం, ఒకసారి గమనించండి. మొత్తం స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. లెస్ స్క్రీన్ అట, మోర్ ప్లే, కీప్ అయిపోయా, ఇవే అంటే ఏంటో మన నాకు అర్థం కాలేదు. చూద్దాం. ఇది ఏంటి సార్ ఈవెంట్? ఇది ఎల్బీ ప్రసాద్ వాళ్ళది ఈవెంట్. చిన్నపిల్లలకి ఐ చెకప్లు అదండి, ఎల్బీ ప్రసాద్ వారి ఐ హాస్పిటల్ వాళ్ళు చిన్న ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. రకంగా చిన్నపిల్లల్లో సాధారణంగా ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, వారికి నాకు సరిగ్గా కనపడడం లేదని చెప్పి వాళ్ళకి ఇమ్మీడియట్లీగా మనం వెళ్ళి, అంటే మనం చదువుతున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది, చెప్పగలుగుతాం. మన అంతటా మనం వెళ్ళి స్వతహాగా చెక్ చేసుకోగలుగుతాం. కానీ ఇటువంటి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఇలా మనం గమనించాలి. ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి చదువుకున్న పిల్లలు ఉంటారండి, వాళ్ళ ఎదుగుదల మనం గమనిస్తూ ఉంటాం, కానీ ఫిజికల్గా ఎదుగుదల గమనిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు కళ్ళు మిటకరించి వస్తాం, కానీ అటువంటి చేస్తుంటారు. అందుకనే చిన్న వయసులో మెయిన్ ముఖ్యంగా బేబీస్కి పీరియాడికల్గా కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే కంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించండి. అంటే సాధారణంగా బాగానే ఉంటుంది,
ఇంకేసి విటమిన్ లోపం వల్ల అన్న ఇదేందనుకోండి, ఏ రెటినా ప్రాబ్లం వల్ల లేకపోతే ఏ విటమిన్ ప్రాబ్లం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఆదిలోనే దాన్ని నివారించవచ్చు అనమాట. ఆ రకంగా చిన్నపిల్లలకి ఐ టెస్టుల మీద ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్. అది ఇక్కడ చూడండి, సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయిపోయి హ్యాపీగా ఒక 70-80 సంవత్సరాలు ఉండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూసారా వాళ్ళు. అదండి, ఇంతకన్నా ఎంజాయ్మెంట్ ఏముంటుందండి. ప్రతిరోజు మార్నింగ్ శుభోదయం వేళ బయటకు వస్తే. ఓకేనా, మరిన్ని వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. సెలవా మరి. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ. జై హింద్.